ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము. ఫర్ దోస్ హూ ఫైండ్ మీ ఫైండ్ లైఫ్ అండ్ రిసీవ్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 35. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు, సర్వజ్ఞాని అయిన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును బట్టి జీవించు వారి ఎడల దేవుని కటాక్షం ఉంటుంది. వీరు క్షేమంగా జీవించగలరు. వారు నిత్య జీవాన్ని పొందుకొని ఆనందముతో జీవించగలరు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి ఏదో ఒకటి కనుగొనడానికి పరిగెడుతుంటాడు కదండి. ఏదో ఒక కొత్త దానిని అన్వేషిస్తూ తమ ప్రయాణమును కొనసాగిస్తుంటారు. ఉదాహరణకు, కొందరు పలానా ప్రాంతంలో బంగారం దొరుకుతుంది, వజ్రాలు దొరుకుతాయి అంటే వాటి కోసం వేట కొనసాగిస్తున్నారు. గత వారం రోజులుగా వార్తల్లో చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో పల్నాడు అనే ప్రాంతంలో ఒక కొండపైన వజ్రాలు దొరుకుతున్నాయి అని. అనేక మంది ప్రజలు తమ సొంత పనులను ప్రక్కన పెట్టి మరీ వెళ్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వారి వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఏవో రంగురాళ్ళు దొరికితే దొరుకుతాయి, లేదంటే లేదు. అంటే వారు ఆ ప్రాంతంలో ఒక వజ్రము కనుగొనడం వలన దాని వలన యూజ్ ఏంటండి అంటే వారు జీవితంలో సెటిల్ అవుతారనే ఉద్దేశం. ఒక వజ్రము దొరికినా చాలు, అప్పులుంటే అప్పులు తీర్చుకుందామని, ఇల్లు కట్టుకోవాలని ఏవో ఆశయాలు బహుశా వారు కలిగి ఉండొచ్చేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగానే ఈ లోకంలో మనము దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో, వెంపర్లాడుతున్నామో, అది మన ఈలోక జీవితంలో ఏవో బెనిఫిట్స్ ఇస్తాయనే ఉద్దేశం మాత్రమే. అయితే ఎవ్వరు ఎన్ని చేసినా, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళి వారి సమయాన్ని, వారి జ్ఞానాన్ని వెచ్చించినా వారు జీవాన్ని కనుగొనలేరు. అందునిమిత్తమునే ఈరోజు వాక్య భాగము సెలవిస్తుంది, నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు అని. ఈ వాక్యములో నన్ను అంటే ఒక వ్యక్తినో, ఒక పదార్థమునో, ఏదో వస్తువునో కాదు. మనము కనుగొనాల్సింది లేదా తెలుసుకోవాల్సింది దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటే మన జీవాన్ని కనుగొనవచ్చు. ఈ రోజున అనేక మంది స్వస్థత కోసం స్వస్థపరిచే పాస్టర్స్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు కదండి. అందులో విశ్వాసులు మాత్రమే కాదు, అన్యులు సైతము పెద్ద ఎత్తున ఉన్నారు. మన దేవుడు స్వస్థపరచలేడు, అద్భుతాలు చేయలేడు అని నేను అనడం లేదు, కానీ ఆ స్వస్థతని పొందుకునే ఆలోచన, దాన్ని బెనిఫిట్స్ ఈ లోకం వరకే కదండి. ఓకే, ఆ స్వస్థపరచబడిన వ్యక్తి ఒకవేళ వాక్యములో తన పునాదిని వేసుకుంటే చాలా సంతోషం. కానీ ఎంతమంది దేవుని వాక్యములో నిలవబడగలుగుతున్నారు? స్వస్థత పొందుకోగానే, వారు అనుకున్నది జరగగానే మరలా ఈ లోకములో కలిసిపోయేవారుగా ఉంటున్నారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎన్నో తెలుసుకోవాలని, ఏవో సాధించాలని, సంపాదించాలని ఆశపడేవారు దేవుని వాక్యమును కూడా తెలుసుకొనగలిగితే, దేవుని లేఖనములు అన్వేషించగలిగితే వారి జీవితాలు ఎప్పుడో మార్చబడేవి. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని తప్ప మిగతా అన్నిటిపైన మన యొక్క కనుచూపు ఉంటుంది, మన హృదయము నిలిచి ఉంటుంది. ఈ లోక సంబంధమైన గాసిప్స్, పక్కవారి జీవితం తెలుసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ మనుషులకు దేవుని వాక్యం పైన ఉంటే ఎవ్వరు కూడా నశించిపోయేవారు కాదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు. అటువంటి వారు నా వాక్యాన్ని, నా మాటలను తెలుసుకుంటారు. అటువంటి వారు నిత్య జీవానికి పాత్రులవుతారు. అటువంటి వారి కుటుంబంలో ఎప్పుడూ నెమ్మది ఉంటుంది. వారి శరీరము బలహీనతలను జయించి ఆరోగ్యంగా తయారవుతుంది. వారు చేస్తున్నటువంటి పనులలో ఆశీర్వదింపబడి దీవింపబడతారు. ప్రాముఖ్యంగా నిత్య అగ్ని, నిత్య మరణము వారిని తాకలేదు అని ఈరోజు వాక్యము ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు దేవుని వాక్యాన్ని కనిపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా?
దేవుని మాటలపైన ఆసక్తి కలిగి ఉంటున్నావా? ఒకవేళ నీవు ఉన్నట్లయితే నిత్య జీవానికి నీవు నీ కుటుంబము పాత్రులవుతారు. వాక్య భాగంలో ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంది, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనెను, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అని. అనగా దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చి జీవించలేము, మనకి మనమే హాని చేసుకున్నట్లే అవుతుందని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని లేఖనములు విలువైనవి, జీవము కలిగినవి అని ఎరిగి వాటిని స్వీకరించి హృదయములో భద్రపరుచుకుంటే దేవుని కటాక్షము మనందరిపైన ఉంటుంది. దేవుని కటాక్షమే మనం పొందుకుంటే మనకు లోటేముంటుంది చెప్పండి? అన్నిటిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రతి పనిలో దీవిస్తాడు. సమస్యలు, బాధలు, శోధనలు ఏవైనా సరే మన నుండి ఆయన దూరపరుస్తాడు. గనుక దేవుని విలువైన వాక్యాన్ని కనుగొని జీవించే వారముగా ఉండాలి. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మీ వాక్యానుసారంగా జీవించి మేము తండ్రి ఆశీర్వాదములు పొందుకోవాలని అయ్యా, మరి తండ్రి మీ యొక్క వాక్యమును గైకొనకుండా మాకు ఇష్టం వచ్చింది తండ్రి మేము చేస్తూ మీ యొక్క మాటల ప్రకారముగా తండ్రి మేము జీవించకుండినట్లయితే ప్రభువా, మేము తండ్రి శాపాన్ని కొని తెచ్చుకుంటామని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు తండ్రి వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తే వారి యొక్క జీవితాల్లో నెమ్మది కలిగి ఉంటారని, వారు జీవాన్ని కలిగి ఉంటారని ప్రభువా మీరు మాకు సెలవిచ్చారు. అందును బట్టి స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధల్లో ఉన్నారో ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి, నెమ్మదిని బిడ్డలకు దయచేయండి, అనారోగ్య సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయా. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బిడ్డలను మీరు మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. స్వస్థపరిచే దేవుడవు నీవే, యెహోవా రాఫావైన దేవుడవు తండ్రి అయా. వారి యొక్క గాయములను మాన్పే దేవుడవు నీవే, వారికి ఉన్నటువంటి బాధల నుండి విడుదల దయచేసే దేవుడవు నీవే ప్రభువా అయా. మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి తండ్రి. మీరే బిడ్డలకు సహాయము దయచండి, మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు తండ్రి రుణ భారాలతో కృంగిపోయి ఉన్నారో తండ్రి అయా, బిడ్డలను తండ్రి మీరు ధైర్యపరచండి అయా, ఓదార్చండి నా తండ్రి దేవా. అప్పులు తీర్చుకునే సామర్థ్యమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీరు లేఖనముల ద్వారా సెలవిచ్చారు, అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నారు. ఆ వాక్యము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా, ఎటువంటి నష్టాలు వారికి రాకుండా మీ యొక్క కృపను వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము. అదేవిధంగా రైతులను దీవించండి, వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి నా తండ్రి అయ్యా. ఎందరైతే బిడ్డలు కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక అయా, కన్నీరుతో దుఃఖముతో ఉన్నారో అయ్యా, వారి కన్నీటిని తుడిచి దుఃఖ దినములను సమాప్తము చేయమని వేడుకుంటున్నాము అయ్యా. కుటుంబంలో అపవాది చేస్తున్నటువంటి అలజడులన్నిటిని అణిచివేసి ప్రభా, కుటుంబంలో నెమ్మదికరమైనటువంటి అయా, శాంతికరమైనటువంటి కుటుంబముగా ఆ యొక్క కుటుంబాన్ని మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును కలగజేయండి అయా. ఇంకా బాప్తీసం తీసుకోకుండా ప్రభా మరి తండ్రి ఇంకా టైం ఉందిలే అని చెప్పి ఆగుతున్న బిడ్డల హృదయాలను మార్చండి అయ్యా. మరి తండ్రి మీ రాకడకు సిద్ధపడే వారిగా బిడ్డలను మీరు లేవనెత్తండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, వారి యొక్క తండ్రి ప్రార్థనను మీరు ఆలకించి వారికి సంతానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈరోజు నా వివాహ విషయంలో తండ్రి మీకు మొరపెడుతున్నారో, వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. ఆ వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా, ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగాలు లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగం బిడ్డలకు మీరు దయచేయండి. గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి గృహాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి
అనుగ్రహించండి. అదేవిధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, వారిని ఆదరించే దేవుడు, వారిని ప్రోత్సాహపరిచే దేవుడు తండ్రి. బిడ్డలకు మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాము. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు తండ్రి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము. అధికారులను మీరు బలపరచండి అయ్యా. అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ప్రవర్తించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఇతర దేశాల్లో ఉంటున్నాం మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క కనికరము, మీ కటాక్షము బిడ్డలపై ఉంచండి. వారికి ఉన్న శ్రమల నుంచి తప్పించండి. వారికి ఉన్న ఇబ్బందుల నుంచి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.